హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. సో ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫ్రెండ్షిప్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో రిచ్, పూర్, మిడిల్ క్లాస్ అన్నీ ఉంటాయి. అవును. సో అందులో మనం పేదవాళ్ళతో స్నేహం చేస్తే మనకు వచ్చే లాభాలు, నష్టాలు మీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఎలాంటివి జరుగుతాయని మీరు అంటారు? ఎస్, చాలా మంచి క్వశ్చన్. అంటే పేదవాడు స్నేహం చేయకూడదని కాదు, చేయటం వల్ల ఎంత నష్టపోతున్నారని తెలుసుకోవాలి మీరు. అంటే పేదవాడి ఆలోచన నష్టాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. పేదవాడికి ఆలోచనలో వచ్చి ఉన్నతం ఉండదు. పేదవాడి ఆలోచన ఎలా ఉంటుందంటే తక్కువ స్థాయి ఆలోచిస్తాడు, పేదరికాన్నే చూస్తాడు, చాలిన జీవితాన్ని. ఏంది ఈరోజు జీవితం, తిని తినకుండా ఇలా జీవిస్తూ ఉంటాడు. వాడు పోతేనే పనికి పోతేనే వాడికి ఆ వచ్చిన డబ్బుని సర్దుకుంటూ దానికి జీవిస్తూ ఉంటాడు. వాడితో ఒకడు స్నేహం చేస్తే వాడికి ఏమీ తెలియనివాడు అనుకోమా, వాడితో స్నేహం చేసినాడు, అమ్మ నాన్న సంపాదించి పెట్టున్నారు వీడికి అనుకుందాం. వీడు వాడితో స్నేహం చేసినాడు అంటే చేస్తున్నాడు. పేదవాడితో చేయటం వల్ల వాడి యొక్క అలవాట్లన్నీ నువ్వు చూస్తావు. వాడి ఖర్చు పెట్టాలన్నా కూడా ఇప్పుడు వాడి దగ్గర పేదవాడు అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, జబ్బులో ఎరువు తక్కువ ఉంటుంది. దాన్ని ఒక్కరవు అంటే ఆలోచించి ఒక్కరవు ఖర్చు పెడతాడు. అంటే పేదరికాన్నే ప్రతిదీ చూస్తుంది. చూడంగానే నచ్చేసేవే, కంటితో చూసింది కదా పేదరికాన్నే, అది ఎన్వైరన్మెంట్ క్యాచ్ చేస్తుంది. అంటే వీడు పదే డైలీ నువ్వు చూస్తున్నావు దాన్ని. పేదవాడితో స్నేహం చేసి వాడికి లేని లోటు అంతా చెప్తా ఉంటాడు. వాడు ఎనీ టైం ధనవంతరికి చెప్పడు కదా వాడు, నా ఇంట్లో ఇదిరా పరిస్థితి, మా అమ్మ ఇలా పరిస్థితి, మాకు రేపు పండుగలకి ఎట్లా చేయబోతాం తెలియదు, సంక్రాంతి వచ్చింది పిల్లలకి బట్టలు లేదు, సంక్రాంతి చేయాలన్నా కూడా ఏమి లేదురా. ఈ ప్రతిదీ లేని దాన్ని చూపిస్తున్నాడు నీకు, లేని దాన్ని వినిపిస్తున్నాడు. లేనిది నువ్వు చూస్తున్నావు. వాడి ఇంటికి వెళ్తావు, లేకపోతే వాడి ఇంటికి పోయినా కానీ వాడి ప్రవర్తనలో కానీ ప్రతిదీ చూస్తూ ఉంటుంది. అంటే లేని దాన్ని ప్రతిరోజు చూడడం వల్ల నీ ఎన్వైరన్మెంట్ క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేయడం వల్ల నీకు పేదరికం అంటే ఇష్టపడుతున్నావు అని క్రియేట్ చేసుకుంటుంది. అది పేదరికంలో నిన్ను కూడా దించేస్తుంది. అంటే సినీ నటి సావిత్రి ఉంది కదా, కోట్లు సంపాదించింది కదా, ఏం చేసింది ఆమె తెలుసా మీకు? పేదరికానికి పంచింది. ఎనీ టైం పేదరికమే, లేని వాళ్ళకి పంచింది. లేనిది చూచి చేసి పేదరికాన్ని మైండ్లోకి వెళ్ళిపోయింది. ఎన్వైరన్మెంట్ క్యాచ్ చేసుకున్నది. చనిపోయేటప్పుడు ఏమీ లేకుండా చనిపోయింది. చావు ఎత్తడానికి కూడా కష్ట పరిస్థితుల్లో చనిపోయింది. అంటే పేదరికం అని ఎన్వైరన్మెంట్ క్యాచ్ చేస్తుంది అంటున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అనుకో, నువ్వు ఉన్నదాను అనుకో, ఇంపాక్ట్ ఉంటుందా అని ఇప్పుడే అర్థం. ఇద్దరు ఉన్నారు కదా, నువ్వు ఏదో మిడిల్ క్లాస్ అనుకుందాం. మీ ఇంట్లో అమ్మ నాన్న సంపాదిస్తున్నారు, నీకు ఏదో ఖర్చుకి ఇస్తున్నారు, అమ్మ కూతురు ఏదో బయట పోతున్నది, ఆమెకి ఖర్చు ఉంటుంది కదా, సాయంత్రం అయితే బయట పోతుంది, ఈత పిల్లకాయలతో ఫ్రెండ్షిప్ ఇందమ్మా అని ఖర్చుకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. నువ్వు ఒక పేదరిక అమ్మాయితో స్నేహం చేస్తున్నావు, వాళ్ళు లేని అమ్మాయి పరిచయం అయిన అమ్మాయి బాగానే ఉంది, ఈ అమ్మాయితో ఎట్లా పరిచయం అయింది, నీకు నిద్రపోతుంటారు, నువ్వు మాత్రం అమ్మ నాన్న ఇస్తున్నారు చిలవడికి ఖర్చు పెడుతున్నావు. ఆ అమ్మాయి ఒక్కరోజైనా పెట్టాలి కదా, నీకు ఆలోచిస్తుంది లేని లోటు. నువ్వు చూస్తుంటా, లేదు మా ఇంట్లో రేపు తిండి ఇప్పుడు కష్టం, నేను ఏడన్నా పిలిచినా కానీ మంచి బట్ట వేసుకొని రమ్మంటూ కూడా ఆ అమ్మాయి ఏడేసుకొని వచ్చేది. నీకు కూడా ఒక ఫంక్షన్కి పిలుస్తావు, నీకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి, ఆ అమ్మాయి ఉన్నద్దా వేసుకొని రాగలుగుతుంది. నువ్వు కొత్త అమ్మ నాకు రేపు ఫ్రెండ్ది ఫంక్షన్ వద్దాం, నాకు కొత్త బట్ట కావాలంటే మీ ఇంట్లో కొనిచ్చేస్తున్నారు, నువ్వు వేసుకునేస్తున్నావు. ఆ అమ్మాయి వాళ్ళ కాల పేదరికం కదా, ఉండేది వేసుకొని వస్తే ఇది ఎట్లా పిలిచిపోతే ఆయన పోతావు. అక్కడ చూసేవాళ్ళు కూడా నిన్ను ఒక టైప్లో చూస్తారు. కానీ బాగున్న అమ్మాయి ఏంది ఇలాంటి అమ్మాయితో ఉండే అనేసి నీకు తెలియదు ఇవన్నీ. అంటే నీ ఎన్వైరన్మెంట్ తెలియకని ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నది, నీకు తెలియకని ఇష్టపడుతున్నావు. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఏనవు, ఈ అమ్మాయింటి ఇష్టం నీకు, ఈ అమ్మాయింటి ఇష్టమే. ఆ అమ్మాయి ఎలా ఉందని కాదు, నీకు అక్కడ ఫ్రెండ్షిప్ పెట్టేసినావు, నీ ఎన్వైరన్మెంట్కి ఇష్టపడిపోయింది. అంటే పేదరికమాన్ని ఇష్టం చేసుకునేస్తుంది ఎన్వైరన్మెంట్, నిన్ను కూడా ఆ స్థాయికి తీసుకొచ్చేస్తుంది. అంటే ఆలోచన ఆలోచించడం. ఇప్పుడు పేదవాడు ఉన్నారు కదా, పేదమ్మాయి ఒక కారులో పోయినట్టు ఆలోచించలేదు. అమ్మాయి మంచి ఒక ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్, ఒక 2 ఫ్లోర్లు ఉండే ఇంట్లో మంచి లగ్జరీ జీవితం, డబుల్ బెడ్రూమ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నట్టు ఆలోచించలేదు. మంచి తిండి తినాలని ఆలోచించలేదు. అంటే ఇక్కడ సాధించి లేని లోటు కాబట్టి ఇలాగనే పోతూనే ఉంటుంది. దీనికి తక్కువతోనే పోతూ ఉంటాడు. నువ్వు దాన్ని చూడడం వల్ల అదే స్థాయిలోకి నువ్వు కూడా దిగజారిపోతూ ఉంటావు పేదరికంతో. కాబట్టి వీలైనంత వరకు పేదరికం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే నువ్వు దిద్దగలగాలి, వాళ్ళు వినాలి, ఆ స్థాయికి వాళ్ళ ఆలోచన మార్చాలి, వాళ్ళకి చెప్పైనా మార్చాలి. మన జీవితమే బాగు చేసుకునేదానికి కష్టపడుతున్నారు ఈ కాలంలో. వాళ్ళని చెప్పి ఆడు తీర్చిపడతాడు. వాడంతా ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, ఈ రోజు లేచినమ్మా, ఈ లేబర్ పనికి పోయినమ్మా, ఆ కూలీ చేసినమ్మా, తెచ్చినమ్మా, పిల్లలకి దానికి సరిపోయిందా, అంతే, అంతవరకే ఆలోచించగలుగుతాడు, అంతపైన ఆలోచించలేడు. అందువల్ల పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. నువ్వు వారితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నీ ఎన్వైరన్మెంట్ కూడా పేదరికాన్ని చూసి పేదరికంలో కూర్చొని పెట్టేస్తుంది. అంటే ఎక్కువ స్థాయిలోకి పోగలిగే ఆలోచించే శక్తి నీకు రాలేకపోతుంది. అప్పుడు
ఎనీ టైం ఇది గుర్తొస్తుంది, నీ ఫ్రెండ్ గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు అందరూ నువ్వు సంక్రాంతి బాగా చేస్తూ ఉంటావు, దీపావళి వచ్చింది, నీకు పటాసులు గిట్టాసులు టపాసులు అన్ని పేలుస్తూ ఉంటావు, వాళ్ళు పేల్చుకోలేని పరిస్థితి. ఏదో వాళ్ళ తగ్గట్టు ఒక 10 రూపాయలకు 100 రూపాయలకు 200కు పేల్చుకుంటారు. నువ్వు 10,000 ఖర్చు పెడితే వాళ్ళు 1000 రూపాయలు లేకపోతే 500 200. అంటే పేదరికంలో పోతూ ఉంటుంది. ఆ పేదరికంతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు కూడా పేదరికంకి పోయే అవకాశాలు ఉన్నాయి. నీ ఎన్వైర్మెంట్ క్యాచ్ చేసుకుంటుంది, నీ ఆలోచన తక్కువ స్థాయికి దిగజారిపోతుంది, ఎక్కువ ఆలోచించలేకపోతావు. అందుకని వీలైనంత వరకు దాన్ని కట్ చేసి నీ స్థాయిని నువ్వు పెంచుకో. వాళ్ళు మారరు. ఎంతైనా చెప్పి నేను ఎన్నో మందికి చెప్పి చూశాను మా ఏరియాలో, ఇలా ఉండకూడదు ఇలా ఉండంటే, నువ్వు చెప్పేసి వెళ్తున్నావా, ఇక్కడ పడే పాటలు మాకు కథ తెలుసా, ఈరోజు కూలిపోతేనా మాక, నువ్వేమో నోట్లో 2 మాటలు చెప్పేసి వెళ్తున్నావు. చెప్పినా ఏంలా ఇలా ఆలోచించరా, ఇలా ప్రవర్తించరా, నిద్రలేసా 10 రోజు చేసి వచ్చి 4 గంటలకు నిద్రలేసా, నేనే అక్కడ చేసేది అదంతా అయ్యే పని, పోనా నువ్వు ఇలా అంటున్నారు నన్నే. ఊరి వాడితే నేను పెట్టుకుని, నాకు ఉన్నారు దగ్గర వాళ్ళే, వాళ్ళు చెప్పి చూసిన వెళ్ళా నేను దాన్ని పట్టుకుని పీకిలేదు, నా మైండ్ కూడా అక్కడికి వెళ్తుంది. దాన్ని పక్కన పెట్టేసిన, నేను సైడ్కి వచ్చేస్తా, మనమే వచ్చేయాలి దూరంగా. అప్పుడే నీ ఆలోచన ఉన్నతంగా పోగలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు పేదవాడితో ఫ్రెండ్షిప్ పెడితే పేదరికాన్ని క్రియేట్ చేసుకుంటుంది, వాడి ఆలోచన ప్రవర్తనలు అన్ని చూస్తుంది, దాంట్లో దిగేస్తుంది నీ ఇన్నర్ మైండ్. అప్పుడు దాన్ని ఇష్టపడిపోతుంది, అప్పుడు నిన్ను కూడా ఏమి లేకుండా చేసి పేదరికంలో పెట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్త. వీలైతే చెప్పి చూడండి, వినేవాళ్ళు ఉన్నారు కొంతమంది, విని మంచి స్థాయికి వచ్చేవాళ్ళు ఉన్నారు. పేదవాడు కూడా వాళ్ళే చెప్పొచ్చు, వినేవాళ్ళు. వినని వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. వాడు ఏం చెప్పింది నాతో చెప్పాడు, ఇలా నేను దూరం వచ్చేసా, వాడు అక్కడ ఉన్నాడు, నేను దూరం వచ్చేసి నేను బాగున్నాను. ఇదే తేడా. అంటే దాన్ని చూడకూడదు, దాన్ని ఎన్వైర్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చుకోకూడదు, కంటి చూపుతో దాన్ని చూసుకోకూడదు మనం పేదరికాన్ని. అందుకే వీలైనంత వరకు దీంతో అయ్యో అన్నావంటే అయ్యో పాపం అయిపోతావు నువ్వు. అయ్యో పాపాలు పుణ్యాలు లేవు, నువ్వు బాగుండాలి ఎప్పుడు. కానీ ఆలోచన విధానం కూడా నేను బాగుండాలని ఆలోచించాలి ఎప్పుడు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలన్నావంటే, అందరూ బాగుంటే నీ మొహాన్ని చూసేది ఎవరు? అప్పుడు అందరూ బాగుంటే నిన్ను ఎవరు చూడరు కదా. ఎప్పుడు కానీ ఆలోచన ఎలా ఉండాలి, నేను బాగుండాలి ఫస్ట్, 10 మందికి నేను హెల్ప్ చేస్తే ఇలా ఉండాలని ఆలోచించాలి, అప్పుడే నువ్వు బాగుపడతావు. అందుకని పేదరికం ఫ్రెండ్షిప్లు ఉంటే ఇలా మానుకోండి, వీలైతే చెప్పండి, వాళ్ళని కూడా మార్చుకునేదానికి. మారలేకపోతే నువ్వే కట్ చేసుకొని దూరం వచ్చావు. కాబట్టి పేదరికంలో ఉంటే నువ్వు కూడా పేదరికంలోకి వెళ్తావు ఫ్రెండ్షిప్ చేస్తే. ఓకేనా? ఓకే. ఈ రోజు అఫర్మేషన్, నేను పేదరికంతో ఫ్రెండ్షిప్ చేసి చాలా సులువుగా మంచి ఆలోచన మార్చుకొని నేను మంచి స్థాయికి ఎదగడానికి ఫ్రెండ్షిప్ కట్ చేసి మంచి స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.